ఊదు ఒకసారి దా. మందు కొట్టావా ఏది ఒకసారి ఊదు. మందు కొట్టావు. నా బండి వేసుకెళ్ళి నేను వచ్చాను. బండి నడిపింది ఎవరు పట్టుకున్నప్పుడు? నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే. కానీ బండి వాళ్ళు గొడవ అవుతుందంటే నేను నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ బండి నడిపాను తాగేది? అక్కడ మామూలుగా ఏం తెలియదు. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? వీడు పెద్ద విచిత్రమైన మనిషిలా కనబడుతున్నాడు. మేధావులంతా పైకి విచిత్రంగానే కనిపిస్తారు. ఏంటి ఏమన్నా? సారీ. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టిపోయి ఉంటారు తెల్లోళ్ళు. ఏం చదువుకున్నా? ఎంఈసిఎస్ అంటారు దాన్ని. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి? ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అదేలే సార్ ఫైట్. నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళా. అలా చేయమాకరా బాబు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? హెల్మెట్ కూడా ఉంది సార్. ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. అమ్మా నాన్న లేదు సార్. అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు. బండి అయితే మా దగ్గర పెట్టుకుంటాం. నీకు మందు దిగిన తర్వాత రేపు పొద్దున్న రా, బండి తీసుకుని వెళ్ళి కానీ. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. మా అమ్మని తీసుకురా ఖాళీ. ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. మందు తాగితే మాత్రం తాట తీయించేస్తాం.